ఫ్రెండ్స్, ఇల్లు ఇల్లాలు సీరియల్ గురించి తెలుసుకుందాం. మన ధీరజ్ ప్రేమకి ప్రపోజ్ చేశాడు, ఎలా చేశాడో వీడియోలో తెలుసుకుందాం. ప్రేమ డాల్లో కూర్చుంటుంది. కూర్చోగానే వాళ్ళ అక్క వస్తుంది అనమాట. రాగానే ఏం మేడం ఇలాంటి పాటలు వింటున్నారు ఏంటి అని అంటే, ఆ రైటర్ నా కోసమే ఈ పాట రాసినట్లున్నారు అని. అసలు నీ బాధ ఏంటి చెప్పుకో అని అంటది అనమాట. నేను ధీరజ్ కారు కొనడం కోసము నేను చాలా కష్టపడ్డాను, రక్తం చిందించానంటే అవునా అని అంటది అనమాట వాళ్ళ అక్క. తర్వాత అంటది, నేను అంతగానం చేస్తే నన్ను పట్టించుకోలేదు, అసలు నన్ను కేర్ చేయలేడు. ఆ కొత్త కారు కొన్నప్పుడు నన్ను ఎక్కించుకొని ఊరంతా తిప్పొచ్చు కదా అని అంటే పెట్రోల్ అయిపోతుందేమో అని అంటది వాళ్ళ అక్క. హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకోవచ్చు కదా, షేర్ చేసుకోకుండా నన్ను ఇప్పుడు చేప తిని ముళ్ళు ఎట్లా పడేస్తాడో అలా నన్ను పక్కకు పడేస్తాడు అని అంటే, ఇప్పుడు నా చీరతో తీసుకుంటే నేను గట్ట అలానే ఫీల్ అవుతాను అని అంటది అనమాట వాళ్ళ అక్క. ఎక్కడైనా కానీ పేరెంట్స్కే కదా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు అని అంటది వాళ్ళ అక్క. తర్వాత సర్ప్రైజ్ ఇచ్చడానికి చేస్తాడేమో అంటే, నా ముఖానికి అది ఒకటి తక్కువైంది సర్ప్రైజ్లు అవన్నీ అని. తిండికే గతి లేదంటే బాదం పాలు ఇప్పించినట్లున్నది నీకు చెప్పే మాటలక్క అని వస్తాడు. రాగానే వస్తే రాక్షసి నువ్వు ఇక్కడ ఉన్నావా, రా కాఫీ పెడదు నాకు అని అంటే, ఎందుకు మీ అమ్మ నువ్వు కలిసి ఆ కారులో ఎక్కి వెళ్ళి కిచెన్లోకి తీసుకెళ్ళి కాఫీ పెట్టుకోండి అని అంటది. కారు ఎక్కించుకోవడానికి పనికిరాను కానీ కాఫీ పెట్టుకోవడానికి పనికొస్తానా నేను అని వెళ్ళేసిపోతుంది అన్నమాట అక్కడ నుంచి. ఎక్కడికి వెళ్తున్నావు, మన ఇద్దరం బయటికి వెళ్ళాలంటే, ఎందుకు మీ అమ్మ నాన్నని ఎక్కించుకొని బయటికి తీసుకెళ్ళు అని అంటే, కోపం నుండి తిట్టుకుంటే వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోగానే మన ధీరజ్ అంటాడు, ఏమైంది వదిన అలా కోపంగా ఉందంటే, ఏం లేదు ధీరజ్ కొత్త కారు కొన్నప్పుడు తనకి టెక్కించుకొని అక్కడికి తిప్పాలి కదా అని అంటే, నాకు ఫస్ట్ అమ్మాయి కదా వదిన అని అంటాడు అనమాట. నాకు తెలుసు నేను పరాయిదానే కాబట్టి పరాయిలోనే ఉంటాను అని. బయటికి తీసుకెళ్ళొచ్చు కదా అని అంటే, తనని బయటికి తీసుకెళ్ళడానికి వచ్చాను వదిన అంటే, అవునా అని అంటది అనమాట. వెళ్ళు తీసుకెళ్ళు, ఇంతసేపు చాలా డల్లుగా ఉంది, పాటలు పెట్టుకొని వినుకుంటా కూర్చున్నది తెలుసా అని అంటది. అయితే ధీరజ్ అక్కడనే ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోగానే వెళ్ళి ప్రేమకు అడుగుతాడనమాట, నిన్ను బయటికి తీసుకోవడానికే నేను వచ్చానే, సదా బయటికి వెళ్దామని అంటే, అవునా అని, నేను రాను వెళ్ళు అని బయటికి వెళ్ళకూడదు అనమాట. తలుపేసుకొని పనుకుంటే వస్తే దయ్యం తెరివే అని, బయటికి తీసుకెళ్తానని చెప్పాను కదా తోడు తెరువు అని అంటాడు అనమాట ధీరజ్. అనగానే తర్వాత అనుకుంటాడు, ఇదేదో ప్లాన్ వేసినట్లున్నది అని అనుకుంటాడు. తర్వాత ఏం చేస్తుంది, శారీ కట్టుకొని మంచి రెడీ అయ్యి వస్తుంది ప్రేమ. తర్వాత ధీరజ్కి మంచిగా రెడీ అవుతుంది అనమాట ప్రేమ. రెడీ కాగానే ధీరజ్ వెళ్ళి, ఏంటే అంతసేపు బతిమిలాడితే రాలేవు, ఇప్పుడు అందాల రాక్షసిలా రెడీ అయ్యి వచ్చావేంటి బయటికి అంటే, నేనేం నీ కోసం రాలేను, నా ఫ్రెండ్ బర్త్డే ఉంది అక్కడికి వెళ్ళాలని ఇలా రెడీ అయ్యాను అని అంటే, ఓహో అవునా అని అంటాడు. నా కారులో రానంటావంటే రాను అని అంటే వెళ్ళిపోతుంటాడు అనమాట. ధీరజ్ వెళ్ళిపోతుంటే తర్వాత వెనుకకు వచ్చి రావా అని అంటాడు. అంటే రాను అని అంటే ఎత్తుకొని వచ్చి అందరినీ కార్లో కూర్చోబెడతాడు అనమాట. కార్లో బయటికి తీసుకొస్తాడు అనమాట. ఒక ప్లేస్కి తీసుకొస్తాడు. హలో మోనమాట రావు, నన్ను ఏదో మొమాటంగా నన్ను కార్లో ఎక్కించుకున్నట్లున్నావు, సరే పదా మనము అని మొక్కుపుడిగా మొమాటంగానా, సరే పద వెళ్దామని అంటే, ఏంటి అని అంటే, నేను సర్ప్రైజ్ ఇచ్చాను కదా చూద్దాం పద నేనేం సర్ప్రైజ్ ఇచ్చాను అని తీసుకెళ్తాడనమాట. తన కళ్ళు మూసుకొని తీసుకెళ్తాడు. ఇదంతా నువ్వే చేసావా, ఇంత బాగా చేసావు ఏంటి, అసలు ఏంటి ఈరోజు నీ పుట్టినరోజు అని అంటే, లేదు ఈరోజు మన ఇద్దరు పుట్టినరోజు, అంటే ఈరోజు మన ఇద్దరు మొదలుపెట్టే రోజు, మన జీవితాలు ఈ రోజు నుంచి మన ఇద్దరి జీవితాలు మొదలు పెడతామని అంటాడు అనమాట. భవిష్యత్తుని అందమైన బొమ్మరిలా మార్చపోతున్నాము అని అంటాడు అనమాట ధీరజ్. దగ్గరికి తీసుకొచ్చాడు. కార్ దగ్గరికి తీసుకొచ్చి, కార్ ఫస్ట్ నేను ఎక్కించుకోలేనని నువ్వు ఫీల్ అయ్యావంటే, ఏంట్రా చాలా ఫీల్ అయ్యాను నేను, అసలు అన్నం కూడా తినలేను తెలుసా, ఇప్పుడు చాలా ఆకలి అవుతుంది నాకు అని అంటది ప్రేమ. అంటాడు, నీకు తెలుసు కదా ప్రేమ, మా అమ్మ అంటే ఎంత ఇష్టమో నాకు, మా అమ్మ చెప్పిందనే నీ మెడలో తాళి కట్టాను తెలుసు కదా, అలాగే మా నాన్న ఎంతో కష్టపడి తను ఒక అనాథ అని అంటే పిల్లలకు అలాంటి మాటలు రాకూడదు అని అంత కష్టపడి సంపాదించుకొని తను పిల్లాన్ని కష్టపెట్టకుండా సంతోషంగా పెట్టి ఇంతవరకు వచ్చాడు మా నాన్న, అందుకోసమనే మా అమ్మ అంటే నాకు ఇష్టం అని అంటాడనమాట. ప్రేమ ఆనందంగా పెట్టాలి, అలాగే అతని రుణం తీర్చుకోవాలనే నా జీవితంలో ఉంది, అంతకు తప్ప వాళ్ళ తర్వాతనే నా జీవితంలో ఎవరైనా అని అంటారు అనమాట మన తెలుసురా, మీ అమ్మ నాన్న అంటే మీకు ఎంత ఇష్టమో అని నాకు తెలుసు, కానీ మీ అమ్మ నాన్న తిప్పిన తర్వాత నన్ను ఎక్కించుకోవచ్చు కదా, నన్ను ఎక్కించుకోలేవనే ఏదో ఒక మూలన గిట నేను లేను అని నాకు బాధేసిందంటే, ఒక మూలన కాదే మనసంతా నువ్వే ఉన్నావు అని అంటాడు. స్పెషల్గా సర్ప్రైజ్ ఇద్దామని ఇలాంటి ప్లాన్ చేశాను తెలుసా, అసలు ఈ కార్ కొనడానికి కారణం నువ్వే కదా ప్రేమ. ఒక మెట్టు ఎక్కి నేను ఎదగాలని అనుకున్నాను, కానీ కొన్ని రోజుల్లో నేను ఏమైపోతానో అనిపించింది. అప్పుడు నువ్వు భుజం తట్టి నేనున్నాను నీ కోసం అని అన్నావు, అప్పుడు నీ నగలకిట తాకట్టు పెట్టడానికి రెడీ అయ్యావు. అప్పుడు అర్థమైంది నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో అని. అసలు మన ఇద్దరము అసలు నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావని అనుకున్నాను తెలుసా అని అంటాడు అనమాట. ఎందుకంటే అసలు మన ఇద్దరికి ఇష్టం లేకుండా పెళ్ళి అయిపోయింది, మన ఇద్దరికి ఇద్దరం ఒకరికొకరు అస్సలు పడదు, కానీ మన ఇద్దరం ఇప్పుడు ఎంత ప్రేమగా ఉన్నాం చూడు అని అంటాడు ధీరజ్. ఇష్టంతో స్టార్ట్ అయిన మన ప్రయాణం ఇలా ప్రేమతో ముగుస్తుందని అనుకోలేను అని అంటాడనమాట.
అంటది, నా కోసం నువ్వు చాలా కష్టపడ్డావు, నా కోసం నువ్వు మీ నాన్నతో మాటలు పడ్డావు, అలాగే మా వాళ్ళతో మాటలు పడ్డావు, చావు వరకు నువ్వు వెళ్ళేసి వచ్చావు, అలాగే నన్ను చదివించడం కోసం నన్ను పోషించడం కోసం నువ్వు కాలేజ్కి వెళ్తూ అలాగే నువ్వు గిట్ట పైసలు సంపాదించడానికి వెళ్ళావు అని అంటది అనమాట. కోసం నైట్ క్యాబ్ కూడా నడపవునా నువ్వు నా కోసం అని పెద్దలు చెప్పారు. మనం ప్రేమించడం కన్నా మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తేనే లైఫ్ బాగా గొప్పగా ఉంటుందని అన్నారు. జన్మలెత్తిన నీలాగా ప్రేమించే భర్తని, ఇంత మంచి భర్తని నేను పొందలేనురా అని అంటదనమాట. ఇప్పుడు నీ మీద కోపంని నీ ప్రేమ తీసేసిందిరా, పోయే వరకు ఈ చేతిని వదలొద్దని చెప్తుందిరా, అలా నిన్నెందుకు వదిలేస్తానురా అని అంటది ప్రేమ. ధీరజ్ ప్రేమ ఏం చేస్తారు, కేక్ కట్ చేస్తారు అనమాట. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని తర్వాత అంటారు, నాకే తెలీదు నేను ఇంతగా మారుతానని, అది నీ వల్లనే సాధ్యమైంది అని. 9 నెలలే కడుపులో మోసిందేమో కానీ నేను మాత్రం నేను జీవితాంతం నా గుండెల్లో మోస్తాను అని అంటాడు ప్రేమ. అంటాడనమాట. తర్వాత ఒక బుక్కే తీసుకుంటాడు. బుక్కే తీసుకొని ఐ లవ్ యూ అని చెప్తాడనమాట. ఐ లవ్ యూ ప్రేమ అని అంటాడు. అనగానే ప్రేమ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇన్ని రోజులు నా లైఫ్ ఏంటో నాకు తెలియదు ధీరజ్, కానీ ఇప్పుడు మాత్రం నువ్వే నా లైఫ్ అయిపోయావు, ఐ లవ్ యూ సో మచ్ అని అంటదనమాట ప్రేమ. తర్వాత తనని నాకు చేసుకుంటాడు. చేసుకోగానే ఇక సీరియల్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.